దిగిపో అంటున్నారు. ఇదేమన్నా మీ గడీనా? రైతులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? పంట మార్పిడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న రేవంత్. బెంగాల్లో బీజేపీ రావడానికి 15 ఏళ్లు పట్టింది. అక్కడ మమత కాబట్టి ఊరుకున్నారు. ఇక్కడ మా వాళ్ళు గట్టిగా సమాధానం చెబుతారన్న రేవంత్. ఆర్థిక ఇబ్బందులున్నా మాట నిలబెట్టుకున్నాం. అబద్ధాలతో హరీష్ రోడ్డు మీద తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్న భట్టి. ఏపీలో విద్యకు అధిక ప్రాధాన్యత. విద్యార్థుల్ని భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం. నాణ్యమైన విద్య ప్రతి వర్గానికి చేరాలన్న లోకేష్. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ. రేపు మధ్యాహ్నం వరకు ఎజెండా పంపాలి. అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదేశాలు. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. అనవసరంగా నాతో పెట్టుకున్నారు. ఇకపై హోంశాఖలో లోపాలు బయటపెడతానన్న అమర్నాథ్. అమర్నాథ్ వివరణ పరిశీలిస్తున్నాం. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ క్లారిటీ. తెనాలి అభివృద్ధిపై నాదెండ్ల సమీక్ష. పౌర సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు. పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న మంత్రి. మా కుటుంబాన్ని పులివర్తి తిట్టారు. నాని వ్యాఖ్యలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఎన్ని కేసులు పెట్టినా పోరాడతామన్న మోహిత్. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. యాజమాన్యం 50 లక్షల పరిహారం చెల్లించింది. సిగాచి ఘటనపై హరీష్ వ్యాఖ్యలకు వివేక్ కౌంటర్. కాంగ్రెస్ జెండాకు ఎస్ఐ సెల్యూట్ చేయడం సరికాదు. పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ జేబు సంస్థలా మారింది. చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్. ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట. గుడివాడలో నమోదైన కేసుపై స్టే. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది. ఇక్కడి డబ్బును ఢిల్లీకి పంపిస్తున్నారు. హామీలు అమలు చేయడం లేదన్న నితిన్ నవీన్. ముగ్గురు నిందితుల్ని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ పిటిషన్. రేపు నాంపల్లి కోర్టు తీర్పు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. వెనుకబడిన వారిని ప్రోత్సహించాలన్న రాష్ట్రపతి. ముంబైలో ఘోర ప్రమాదం. చెంబూరులో స్కూల్ బస్సుపై కూలిపడ్డ చెట్టు. విద్యార్థి మృతి. 12 మందికి తీవ్ర గాయాలు. మంచు కరిగి హిమాచల్లో వరదలు. లాహోల్ లోయలో తీవ్ర ప్రభావం. దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రోడ్లు. అయోధ్య అంశంపై ప్రధానికి బీజేపీ ఎమ్మెల్సీ లేఖ. దక్షిణాది ఆలయాల నిర్వహణ చూసి నేర్చుకోండి. ట్రస్ట్ సభ్యులందరినీ తొలగించాలని వినతి. ముస్లిం సభ్యుడు చోరీ చేస్తే ఎన్కౌంటర్ చేసేవాళ్లు. బుల్డోజర్తో వాళ్ల ఇళ్లు కూల్ చేసేవాళ్లు. అయోధ్య విరాళాల చోరీపై ఓవైసీ కామెంట్స్. నిజమైన భక్తులెవరో రాముడికి తెలుసు. అఖిలేష్ కు కష్టకాలంలో శ్రీరాముడు గుర్తొచ్చాడు. విపక్షాల తీరును ఖండించిన సీఎం యోగి. అస్సాంలో భారీగా బంగారం సీజ్. 55 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం. మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్ బాన్సో అరెస్ట్.